శ్రీమాత్రే నమః. శుక్రవారం రోజు మహిళలు చేసే ఈ పొరపాట్ల వల్ల సంపద మొత్తం హరించుకుపోతుంది తెలుసా? మన హిందూ సంప్రదాయంలో పూజా కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అందువల్ల ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రజల నమ్మకం. అయితే శుక్రవారం రోజు మహిళలు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. దీంతో ఆ కుటుంబంలో ఉన్న సంపద మొత్తం పోయి ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. శుక్రవారం రోజు మహిళలు చేయకూడని ఆ పొరపాట్ల గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందువల్ల శుక్రవారం రోజున ఇంట్లో బూజు దులపడం, ఇంటిని శుభ్రం చేయడం వంటి పనులు చేయరాదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అలాగే శుక్రవారం రోజున పూజ గదిని శుభ్రం చేసిన ఆ గదిలో ఉన్న చెత్త, పాత వస్తువులు కూడా బయటపడేయరాదు. అలాగే పాత సామాన్లు, పాత దుస్తులు, ఉప్పు, డబ్బు వంటివి శుక్రవారం రోజున ఎవ్వరికీ దానం చేయరాదు. అలా చేయడం వల్ల ఇంట్లో సంపద వెళ్ళిపోతుంది. అలాగే శుక్రవారం రోజు మహిళలు చేతికి ఉన్న గాజులు తీయకూడదు. అలాగే పసుపు, కుంకుమని పొరపాటున కూడా జారవిడచకూడదు. ఆ రోజు కుంకుమ కింద పడితే చాలా అరిష్టం. అలాగే శుక్రవారం రోజున దేవుడి ముందు ఇంటి తలుపుకు, గుమ్మానికి వాడిపోయిన పువ్వులు ఉండరాదు. శుక్రవారం రోజు తలస్నానం కూడా చేయకూడదు. అలా చేస్తే సంపద హరించుకుపోతుంది. మహిళలు కేవలం బుధ, శనివారాల్లో మాత్రమే తలస్నానం చేయాలి. అదేవిధంగా శుక్రవారం ఆడపిల్లలు పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళరాదు. అలాగే శుక్రవారం మహిళలు కంటతడి పెట్టకూడదు. అలా కంటతడి పెడితే ఆ ఇంటికి చాలా అరిష్టం.